అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. మదనపల్లెలో గంజాయి క్రయ విక్రయాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. లక్ష్మీనగర్లో ఉండేటువంటి వెంకటేశ్వర్ల దంపతులు మరో మహిళతో కలిసి గంజాయిని పలమనేరు వైపు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 2,50,000 విలువైన 20 కిలోల గంజాయిని సీజ్ చేశారు. సాగర్ నాయుడు ఐపీఎస్ వారికి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్పీ గారు క్రైమ్ సిఐ చంద్రశేఖర్ వారి యొక్క ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేసి ఆ టీంలో 2 టౌన్ సిఐ, 1 టౌన్ సిఐ, 2 టౌన్ తాలూకా రూరల్ సిఐ మరియు ఎస్ఐ రహీముల్లా, తర్వాత సిసిఎస్ సిబ్బంది అంతా కలిసి మన మదనపల్లిలోని చంద్ర కాలనీ పైన దృష్టి పెట్టి అక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పుడు ఆ చంద్ర కాలనీలో కాపురం ఉంటున్న ఆవుల భాగ్యమ్మ, ఆవుల అనిల్, తర్వాత శివమ్మ ఈ ముగ్గురిని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల వాళ్ళ ఇంట్లో తనిఖీ చేయగా భాగ్యమ్మ ఇంట్లో దాదాపు 20 కేజీల యొక్క గంజాయి ప్యాకెట్లు చిన్నవి 10 ప్యాకెట్లు. వాళ్ళని క్షుణ్ణంగా విచారించిన మీద ఇవి ఎక్కడి నుండి తెచ్చినారంటే వైజాగ్ నుంచి తెచ్చామని చెప్పారు. అంతేకాకుండా ఈ ముద్దాయిలకు సంబంధించిన ఆస్తులున్నా కూడా వాళ్ళ అటాచ్మెంట్ కోసం మేము తహసీల్దారు తర్వాత సబ్ కలెక్టర్ సార్తో సంప్రదించడం జరిగింది. వీళ్ళుండే ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి ఈ కేసులో ఇప్పుడు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రప్రథమంగా ఈ కేసులో ఆస్తులను కూడా అటాచ్కి ఇచ్చాము. ఈ కేసు నంబర్లు అన్ని ఇస్తే సారు తహసీల్దార్ గారు చేస్తామని